రెండు పావలా గ్యారంటీలు. ఒకటేమో ఉచిత బస్సు ప్రయాణం. ఆ ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేసినాక మహిళలు కూడా తిడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డిని. అంటే ఏమో మహిళలను చూస్తే ఎట్లా చూస్తున్నారంటే బస్సులు కూడా నీ అమ్మాయి ఏడుకెళ్ళి ఎక్కుతారు ఆయన ఏడుకెళ్ళి వస్తున్నారు ఇంతమంది అని చెప్పేసి ఆ బస్సు డ్రైవర్లు కండక్టర్లు కూడా ఒక అసహనానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దానికి ఒక విలువ లేకుండా పోయింది. ఉన్నోడు ఎక్కవచ్చే లేనోడు ఎక్కవచ్చే, పైసలు ఉన్నోడు లేనోడు అందరూ ఫ్రీగా అని చెప్పేసి ఎక్కవచ్చే. అసలు సాధారణంగా సామాన్యులు ఎవరైతే బస్సు ప్రయాణం మీద ఆధారపడతారో వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి తోడు ఇప్పటికీ ఈ ఫ్రీ బస్సు స్టార్ట్ చేసినాక ఆటోలకు సంబంధించినటువంటి వాళ్ళ దందా మొత్తం ఆగమైపోయింది. వాళ్ళకి గిరాకీలు లేవు. ఎంతమంది అంటే మిత్రులారా ఒకసారి చెప్తా మీకు, ఇక్కడ 14 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతమంది ఈ ఫ్రీ బస్సు స్టార్ట్ చేసినాక 14 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. రేపు రాదాం, ఇవాళ రాదాం ఆ వార్త, వాళ్ళ డీటెయిల్స్తో సహా వాళ్ళ ఊర్లు పేర్లు అన్నిటితోటి 14 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. మరి 14 మంది కుటుంబాలను, ఈ 14 కుటుంబాలను ఎవరు ఆదుకోవాలి? రేవంత్ రెడ్డి గారు మీరు కనీసం ఒక రివ్యూ చేస్తున్నారా? మీ ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు కదా, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్నారు కదా, మరి కనీసం ఈ 14 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ 14 కుటుంబాలను పిలుచుకొని ఏదో ఒక విధంగా ఓదార్చో వాళ్ళ కుటుంబాలకు అండగా నిలిచిర్రా? నిలవలే. ఎంత దుర్మార్గం అంటే దేని మీదనో మాట్లాడుతుంది. మీకు టైం ఉంటుంది, పైసలు బాగా వచ్చేటిది, ఒకరోజు రద్దు అని ఒకరోజు లేదు అని మాట్లాడుతందుకు, దాంట్లో మధ్యలో లావాదేవీలు పొందుతందుకు మీకు టైం ఉంటుంది. కానీ ఎన్నో లక్షల కుటుంబాలు ఆగమవుతున్నటువంటి ఆటోల విషయంలో ఆ గిరాకీ లేక ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆగమైపోతూ ఉంటే వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టడానికి, ఒక సమీక్ష నిర్వహించడానికి మీకు టైం లేదు. ఇది కదా అసలైన తుగ్లక్ పాలన అంటే, ఇది కదా అసలైన నియంత పాలన అంటే. నువ్వు వచ్చి చక్కగా 40 రోజులు కాలే, 7 తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినావు, 9 తారీఖు నాడు ఆ స్కీమ్ స్టార్ట్ చేసిరు. ఏది? సోనియమ్మ పుట్టినరోజు సందర్భంగా. సోనియమ్మ పుట్టినరోజు సందర్భంగా నువ్వు ప్రారంభించినటువంటి స్కీమ్ పుణ్యమా అని చెప్పేసి 14 మందిని పొట్టన పెట్టుకుంది సోనియమ్మ. నిజంగానే మీరు చెప్తున్నట్టు ఇలా సోనియా గాంధీ బలిదేవతనే మళ్ళొకసారి తెలంగాణకు. గతంలో మీరే మాట్లాడారు కదా, తెలంగాణ తల్లి కాదు ఆమె, తెలంగాణ దేవత కాదు ఆమె, తెలంగాణ బలిదేవత అని. నిజంగా మీరు చెప్పినటువంటి మాటలకు ఇలా జస్టిఫికేషన్ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 9 తారీఖు నాడు ఆ పుట్టినరోజు సందర్భంగా నువ్వు ప్రారంభించినటువంటి ఫ్రీ బస్సు అనేది 14 మంది ఆటో డ్రైవర్లను పొట్టన పెట్టుకున్నది. కాబట్టి మీరు చెప్పిన మాట ప్రకారము నిజంగానే సోనియా గాంధీ బలిదేవత, ఆటో డ్రైవర్లను పొట్టన పెట్టుకుంటున్నటువంటి బలిదేవత. ఇది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం. సో కాబట్టి మరి 14 కుటుంబాలను ఆదుకుంటావా? ఇంకా ఎంతమంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటే, ఎంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే మీరు కళ్ళు తెరుస్తారు? మీ దృష్టికి ఇది వస్తుంది, ఆలోచన చేసుకోవాలి. 100 రోజుల్లో అంట అన్ని హామీలు అమలు చేస్తారంట. 50 రోజులలో నువ్వు 2 పావలా గ్యారంటీలు అమలు చేస్తావు. మొత్తం 6 గ్యారంటీలు అన్నావు. 6 గ్యారంటీలలో 6వ గ్యారంటీ గురించి ఆ యువ వికాసమో ఏదో ఉంటుంది, దానికి సంబంధించి అసలు ఊసు లేదు, అదో పత్తా లేదు, ఏమీ లేదు. దాని గురించి ఎవడు మాట్లాడతలేడు. ఆ మిగిలిన 5 గ్యారంటీల గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఎక్కడ వాయ రుణమాఫీ, ఎక్కడ వాయ నువ్వు చెప్తున్నటువంటి మహాలక్ష్మికి సంబంధించినటువంటి స్కీములు, మా 2,500 రూపాయలు ఉచిత గ్యాసు, 200 యూనిట్ల వరకు కరెంటు, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? చేయూత కింద 4,000 పెన్షన్ ఈ నెల కూడా నువ్వు మళ్ళీ గివే 2,000 రూపాయల కేసీఆర్ ఆసరా పింఛన్లే ఇస్తా ఉన్నావు. కొంచెం అనిపిస్తలేదా? మాట్లాడి మాట తప్పుతా ఉన్నాము, ప్రజలను మభ్యపెట్టినాము, రాగానే 4,000 ఇస్తా అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినావు, ఇవాళ ఆ మాట తప్పుతా ఉన్నావు అని చెప్పేసి కొంచెం అన్నా సిగ్గు అనిపిస్తలేదా? అనిపించాలి కదా ప్రభుత్వ పెద్దలకు. ఇంకా 100 రోజుల్లో అమలు హామీ చేస్తారంట. మనం ఇక ఆ ఊహల పల్లకిలో ఊగుతూ ఉండాలి. ఇక వస్తాడు మా రాజు ఈ రోజు అన్నట్టుగా ఇక మనం ఇక వస్తాయి 4,000, ఇక వస్తాయి ఎకరానికి 15,000, ఇక వస్తుంది ఫ్రీ కరెంటు అని చెప్పేసి మన ఊహల్లో ఊగుతూ ఉండాలన్నమాట. ఈ కరెంటు గురించి ఇక బిల్లు కట్టొద్దనే వీళ్ళు చెప్తారు, బిల్లు కట్టకపోతే ఆడొచ్చి కట్ చేసిపోతున్నాడు ఊర్లల్లో. దుర్మార్గం ఫైన్లు వేసేస్తా ఉన్నాడు. ఇంకా